మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయ కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయ కాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, నిడదముగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము త్రిత్వము తరువాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 23, 24, 25 వచనములు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 23, 24, 25 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకుందురు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా ప్రవక్త అయిన ఇర్మియాకు తెలియజేస్తున్నాడు. ఎందుకు ఈ మాటలను దేవుడు తెలియజేశాడంటే ఆయన ప్రజలను రక్షించుట కొరకు. అందుకనే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 1-2 వచనాల్లో రాయబడిన మాట, యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకు అందరికీ దేవుడినయుందును, వారు నాకు ప్రజలయుందురు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ, వారి వంశాలన్నిటికీ దేవుడినై ఉంటానంటున్నాడు. వారు నాకు ప్రజలై ఉంటారు, అంటే దైవ జనాంగంగా పిలువబడుతున్నారు. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఏమని? ఖడ్గమును తప్పించుకుని వారే జనులు అరణ్యములో దైనందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదుననుచున్నాను అన్నాడు. ఇప్పుడు దేవుడు తన సేవకుడిని, భక్తుడిని ఇర్మియాను పంపిస్తున్నాడు. ఎందుకు? తన ప్రజలైన ఇశ్రాయేలీలను కాపాడడానికి. కాబట్టి ఇప్పుడు రక్షింపబడ్డ దేవుని జనాంగము ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా దేవునితో ఉండాలి అనే మాటలను గుర్తు చేస్తూ ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు అంటాడు. అంటే ఆయన మాట చొప్పున, ఆయన ఉద్దేశాల చొప్పున, ఆయన ఆలోచనల చొప్పున, ఆయన తలంపుల చొప్పున మీరు జీవించండి అని ఇర్మియా ద్వారా దేవుడు తన ప్రజలైన వారికి చెప్తున్నాడు. అంటూ చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత అంటాడు. అంటే ఎప్పుడైతే వారు బానిసత్వంలో ఉన్నారో, ఆ బానిసత్వం నుంచి వారు విడిపింపబడి బయటకు వచ్చారో, ఆ వచ్చిన తర్వాత వారికి ఆయన ఇవ్వబోతున్న ఆశీర్వాదాలు, దీవెనలను గురించి చెప్తూ అంటున్నాడు. యూదా దేశములో దాని పట్టణములోను జనులు అంటున్నాడు. అంటే దేవుని జనాంగము, దేవుని ప్రజలు, దేవుని సొత్తైన వారు ఈ యొక్క జనాంగం అంతటిని బట్టి ఆయన ఉద్దేశిస్తూ నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు. నీతి క్షేత్రము అంటే దేవుని యొక్క నీతిని బట్టి, దేవుడు తాను జరిగించిన కార్యాలను బట్టి అంటున్నాడు. నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా అంటాడు. దేవుని చేత ఏర్పరచబడ్డ ఆ జనాంగము ప్రతిష్ఠిత పర్వతముగాను, యెహోవా నిన్ను ఆశీర్వదించును అంటాడు. అంటే సర్వశక్తి గల దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు దేవుని ప్రజలైన వారికి మెండుగా కలుగునని ఇశ్రాయేలీల గురించి ఇర్మియాతో దేవుడు సెలవిస్తూ అని అంటున్నాడు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును అంటున్నాడు. అలసిపోయి, ఎవరైతే సొమ్మసిల్లిపోయి దేవుని కొరకు, దేవుని మాటల కొరకు, ఆయన ఇచ్చే ఆ యొక్క సమాధానం కొరకు, మేలు కొరకు కనిపెడుతున్నారో అటు వారిని అందరినీ కూడా ఆయన జ్ఞప్తికి తెస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని ప్రజలను, దేవుని జనాంగాన్ని, దేవుని సొత్తైన వారిని
ఆయన ఏ విధంగా నడిపిస్తున్నాడో చెప్తూ ఇదే ఇర్మియా గ్రంథం 21 అధ్యాయము 8-9 వచనాలు అంటాడు, ఉత్తర దేశముల నుండి నేను వారిని రప్పించుచున్నాను, గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, బూదిగంతముల నుండి అందరినీ సమకూర్చున్నాను, మహాసమూహంగా వారికి అక్కడ తిరిగి వచ్చేదారు. ప్రతి వారిని యూనివర్సల్ కాల్, నేడు సార్వత్రిక సంఘాన్ని ఎలాగైతే దేవుడు ఆనాడు ఇర్మియా చెప్పిన మాటలు నేడు సార్వత్రిక సంఘానికి ఆయన చెప్తున్న మాటలు ఏంటి? ఆయన పిలుస్తున్నాడు, ఆయన పిలుపునకు మనం ఏమవ్వాలంట? లోబడాలి. 9 అంటాడు, వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించు చుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్లు కాలువ యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అంటున్నాడు. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఆధిక్యత, దేవుని యొక్క అత్యధికమైన ప్రేమ, ఇవన్నీ కూడా ఇర్మియా ద్వారా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకి గుర్తు చేశాడు. అందుకనే 24లో అన్నమాట, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును అంటున్నారు. ఎవరైతే దేవుని కోసం, దేవుని మాటల కోసం, దేవుని యొక్క చిత్తం కోసం కనిపెడుతున్నారో వాళ్ళందరికీ ఆయన ఎందుకు తృప్తినిస్తాను అంటున్నాడు. కృషించిన వారిని అందరినీ నింపుతున్నా అంటున్నాడు. వారు ఏదైతే మాకు ఇది పోయింది, ఇది మాకు లేదు అనుకుంటున్నారో తిరిగి దాన్ని వారికి సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కావున సేద్యము చేయువారినేమి, మందలతో తిరుగులాడు వారినేమి, యూదా వారందరూ, పట్టణస్థులందరూ వారి దేశంలో కాపురముందురు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని జనాంగాన్ని, దేవుని ప్రజలను, దేవుని యొక్క మాట వినివారు అందరినీ ఒక చోట ఆయన సమకూర్చబోతున్నాడు. కాబట్టి నేడు నీవు ఆయన మాట వినాలి, నేను ఆయన మాట వినాలి, మనం ఆయన మాట వినాలి. మనం ఆయన మాట వినడం ద్వారా, ఆయన మాటలను ఉద్దేశించి, ఆయన ఆలోచనలు ఉద్దేశించి మనం బ్రతకడం అంటూ నేర్చుకుంటే మన జీవితాలు ధన్యకరంగా చేయబడతాయి. అలనాడు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులతో ఏదైతే చెప్తున్నాడో ఇక్కడ అదే మాటను మనకి చెప్తున్నాడు. కాబట్టి మనము ఏమై ఉండాలో గుర్తు చేయొచ్చు. 31:15 అంటాడు కదా, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆలకించుడి, రామాలో అంగరాల్పును మహారోదనను ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు నొందకున్నది అంటాడు. ఇక్కడ దేవుని చేత, దేవుని ద్వారా, దేవునిని బట్టే తప్ప మరే ఇతరమైన వాటి యందు మనము సంతోషించేవారిగా, ఆనందించేవారిగా కాక, వాక్యము సెలవిస్తున్నట్లు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చి ఆనాడు ఇర్మియాతో చెప్పిన మాటను బట్టి అలసిన వారికి ఆయన వారికి ఆశను తృప్తిపరచువాడుగా ఉన్నాడు. కృషించిన వారిని అందరినీ నింపుచున్నవాడే ఉన్నాడు. కాబట్టి నేడు నీవు నేను అని యొద్దకు వచ్చినట్లయితే ఆయన మనలను తృప్తిపరిచి తన వాక్కు చేత, తన మాట చేత, తన ఉపదేశముల చేత మనలను ఆయనలో స్థిరపరచును. కాబట్టి ఏనాడైతే నీవు క్రీస్తుని అంగీకరించి తండ్రి యొక్క మాటకు నువ్వు లోబడతావో నేడు నీవు ఆయన జనాంగముగా, ఆయన కుటుంబముగా, ఆయనతో జీవించువాడివై ఉంటావని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన ఇర్మియా ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తుడు ఎడబాయక కృప చూపుతున్న తండ్రి, నిజమైన ఆయన నీ ప్రజలను వారి పాపముల నుండి విడిపించి నాయన వారికి ఇచ్చిన ఆ యొక్క ఉన్నతమైన కృపను బట్టి వందనాలు. చెరలో ఉన్న వారిని విడిపింపజేశావు, బహు భయంకరమైన శ్రమల నుండి, వేదన నుండి వారిని తప్పించావు. కాబట్టి నాయన నిన్ను ఆశ్రయించి వారు ఎన్నరూ సిగ్గుపడక నీ అందు విశ్వాసములో, నీలో నీతో జీవించే ధన్యతను, యోగ్యతను ఇచ్చివాడు. కాబట్టి నాయన నేడు నీ వాక్యమును బట్టి, అలానాడు ఇర్మియా ద్వారా నీవు సెలవిచ్చిన మాటలు ఏవైతున్నావో వీటన్నిటిని బట్టి నీ ప్రజగా, నీ జనాంగముగా అయా నీ యందు సంరక్షణ, నీ యందు క్షేమము, నీ యందు సమస్తమును సమకూడినా కాబట్టి నీతో జీవించగలిగిన కృప మా అందరికీ దయచేయండి. అయా నేడు కృపాకాలంలో నీ వాక్యం చేత, నీ వాక్కు చేత మమ్మల్ని అందరినీ మాట్లాడి దర్శిస్తూ దీవిస్తూ వర్ధల చేర్చినందుకే వందనాలు. ఏదైతే మేము కోల్పోయామో తిరిగి దాన్ని మాకు ఇచ్చే దేవుడు. కాబట్టి నాయన నీ వాక్కును బట్టి, నీ చిత్తాన్ని బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి నీలో జీవించడానికి మా అందరికీ నీ కృప దయచేయండి. బలహీనల ప్రభావ బలపరచండి, రోగులను ప్రభావ స్వస్థపరచండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరూ నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి
నేను నిత్యరాజ్యం అందు చేరగలిగిన కృప దయచేయమని, దాని దీవెనలతో నింపమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయి. మెడల ప్రార్థన చేసిన వారు మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేక దుష్టులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.